శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న 2 రోజుల పాలమూరు ప్రాజెక్టుల సందర్శన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనుల ప్రోగ్రెస్ ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా భూసేకరణ జరుగుతుంది, ఏ రకంగా పనులను స్పీడప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నిన్న ముఖ్యంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, భీమా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను అన్నింటినీ కూడా నిన్న ఏరియల్ సర్వే ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గారితో కలిసి పాలమూరు ప్రాజెక్టులను మొత్తం నిన్న సమీక్షను అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈరోజు 2 రోజులు కూడా పాలమూరు వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి అధికారులకైతే ఆదేశించాడు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులను అన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలంటే ముఖ్యంగా ప్రాజెక్టులకు కావాల్సింది భూసేకరణ. ఈ భూసేకరణ ప్రక్రియను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్లకు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం చూసినాం గతంలో ఒక ఆయన చెప్తుండే, నేను కరీంనగర్ నుంచి కావచ్చు, సిద్దిపేట నుంచి కావచ్చు, మెదక్ కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినా కానీ 2009లో పాలమూరు ఎంపీగా నేను ఉండి పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పాలమూరు బిడ్డల వీరికి నేను రుణపడి ఉంటా కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ పాలమూరు జిల్లా నుంచి మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, 1 సంవత్సరం కనుక వర్షాలు పడకపోతే కొన్ని వందల వేల మంది ఇంతకుముందు చూసుకున్నట్లయితే పూనా కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్లో ఏ అడ్డా మీద చూసిన అడ్డకూలీలు మొత్తం పాలమూరు వాళ్ళు ఉంటుండ్రి. కాబట్టి ఈ వలసలను ఆపాలంటే పక్కల్లే కృష్ణమ్మ వాడుతుంటుంది, కానీ పాలమూరు మొత్తం ఎడారిగా ఉంటుంది. కాబట్టి ఈ బిడ్డల బతుకులు మారాలంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను పనిచేస్తా, అవసరమైతే కుర్చేసుకొని కూర్చుంటా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని చెప్పి కాళేశ్వరం కన్నా ముందు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసాడు మిత్రులారా. కానీ 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి ఎక్కడేసిన గొంగడ అక్కడనే పెట్టిపోయాడు. కాళేశ్వరం పేరు మీద కమిషన్లు దండుకొని ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకున్నాడు, కానీ పాలమూరు బిడ్డలకు నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఒక పాలమూరు బిడ్డకు మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. ఇక నేను తప్ప ఈ పాలమూరు బతుకుల్ని ఎవరు మార్చలేరు అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపాదికన ఈ పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను మొత్తం పూర్తి చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నటువంటి తీరును ఆయన దగ్గరికి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, ఒకసారి జూరాల నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి. పాలమూరు రంగారెడ్డి స్పీడప్ చేయండి, భూసేకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తాం. 6 నెలల్లో కర్వెన రిజర్వాయర్కు కృష్ణా జలాలు తేవాలి. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై 3 గంటల పాటు సమీక్ష, ప్రాజెక్టులు ప్యాకేజీల వారీగా చర్చ. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో నేరుగా మక్తల్ చేరుకున్న సీఎం. ఏదైతే ఈ ప్రాజెక్టులను అన్నిటి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఒక ఆయన చెప్తుండే, నిన్న మొన్న కూడా చెప్పిండు ఒక ఆయన, 90% పనులు మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో పూర్తి చేసినామని చెప్తుండే కేటీఆర్. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 90% పనులు పూర్తి ఎక్కడ చేసినావో నిరూపించాలి. నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ప్రధానమైనటువంటి బ్యారేజ్ లక్ష్మీపూర్ దగ్గర ఏదైతే రంగారెడ్డి జిల్లాకు కావచ్చు, నల్గొండ జిల్లాకు కావచ్చు నీళ్ళని ఇవ్వాలంటే అక్కడ ఒక బ్యారేజ్ కట్టాల్సినటువంటి అవసరం ఉండే. ఈరోజు కూడా లక్ష్మీదేవిపల్లి దగ్గర
ఈ రోజు కూడా అక్కడ తట్టేడు మట్టి కాదు భూసేకరణ కూడా చేయలేడా? మరి ఎట్లా 90% పూర్తయింది? రంగారెడ్డి జిల్లాలో ఒక్క రూపాయి పని కూడా, ఒక్క ఇటుక కూడా తీసి పక్కన వేయలేదు. ఒక్క రూపాయి పని కూడా రంగారెడ్డి జిల్లాలో చేయలేదు. మరి ఎట్లా 90% వరకు పూర్తయింది అంటారు కేటీఆర్ గారు? కనీసం సిగ్గా అనిపించాలి చెప్పనికే. కనీసము కడుపుకు అన్నం తినేటోళ్ళు ఎవ్వరు అట్లా చెప్పరు. నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు తెచ్చుకున్నావు కానీ మా పాలమూరు బిడ్డల్ని నిండా ఎండబెట్టినావు, నిండా ముంచినావు. అందుకే మొన్నటి ఎన్నికలలో పాలమూరు బిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టినరు బిడ్డ. నీకు వడ్డించేవాడు మనోడు ఉంటే యామూలకున్న 4 బొక్కలు పడతాయన్నట్లు ఈరోజు పాలమూరు బిడ్డ, పాలమూరు మట్టి బిడ్డ, నల్లమల్ల ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఇక నేను తప్ప ఈ ప్రాంతాన్ని ఎవడు బాగుపరచడు అనేటటువంటి ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపాదికన పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మొత్తం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అది మక్తల్ నారాయణపేట గౌడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, సంగంబండ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్బీసీ కావచ్చు. ఈ ప్రాజెక్టులను అన్నిటినీ కూడా శరవేగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని పనిచేస్తున్నది. ఒకసారి చెప్పండి మిత్రులారా, లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి పెట్టిండా లేదా? మీరు చెప్పండి ఒకసారి. పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఒక ఆయన పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఇక నేను నీళ్ళ మంత్రిని అని చెప్పుకుంటుండే. ఆయన కూడా ఎంతసేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఊడిగం చేసిండు కానీ పాలమూరు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్, గూడెం దొడ్డి పంప్ హౌస్ పరిశీలన, భీమా కృష్ణా నదులపై బ్యారేజీల ప్రతిపాదిత స్థలాల్లో ఏరియల్ వ్యూ. ఈ స్థలాలను అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సందర్శించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి భూసేకరణ అత్యంత ప్రాధాన్యమైన సీఎం ఇందుకోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లోని 4వ రిజర్వాయర్ కర్వెనను 6 నెలల్లో కృష్ణా జలాలతో నింపాలని సీఎం ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన కోసం 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశీల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి టూరిజం గెస్ట్ హౌస్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర నరసింహ, రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిడి శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన రివ్యూలో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్యాకేజీల వారీగా సీఎం సమీక్షించారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి భూసేకరణ అతి కీలకమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. ఏదైతే ఈ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలంటే ప్రధానమైనటువంటి అడ్డంకి భూసేకరణ. ఈ భూసేకరణని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతోని, స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ చేసుకొని కలెక్టర్లు, అధికారులు యుద్ధ ప్రాతిపాదికన ఈ పాలమూరు ప్రాజెక్టులకు మొత్తం వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి అధికారులకైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇది పాలమూరుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒకసారి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఒకసారి కామెంట్ చేయండి. మన పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇంత త్వరితగతిన ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనేటటువంటి దాంట్లో నిజం ఉందా లేదో ఒకసారి మీరు చెప్పండి.